బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఇద్దరు 9వ తరగతి విద్యార్థులు మిస్ అయ్యారు. మాదాపూర్లోని గ్రీన్ ఫీల్డ్ స్కూల్లో ఇద్దరు కూడా 9వ తరగతి చదువుతున్నారు. ట్యూషన్ కోసమని వెళ్లిన ఇద్దరు కూడా కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, హైదరాబాద్ లో ఇద్దరు 9వ తరగతి స్టూడెంట్స్ మిస్సింగ్ కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, విద్యార్థులు మిస్ అవ్వటం గల కారణాలు ఏంటి, అసలు ఎవరు ఎలా మిస్ అయ్యారు, ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, అయితే మాదాపూర్ లోని గ్రీన్ ఫీల్డ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులు మేడిశెట్టి శ్యామ్ సూర్య వెంకటేష్, అలాగే అతని క్లాస్మేట్ అయినటువంటి రామేశ్వరం సాయి స్వదీప్ అనేటువంటి ఇద్దరు విద్యార్థులు సుమారుగా 14 నుంచి 15 చెందినటువంటి ఈ విద్యార్థులు నిన్న సాయంత్రం ట్యూషన్ కని చెప్పి వారి వారి ఇళ్ల నుండి పక్కనే ఉన్నటువంటి ట్యూషన్ సెంటర్ కి అయితే వెళ్లారు. సుమారుగా 5 గంటల ప్రాంతంలో ఇంటి నుండి ఇద్దరు విద్యార్థులు కూడా వెళ్ళిపోయారు. అయితే అదే ట్యూషన్ కు శ్యామ్ సిస్టర్, అంటే ఆ శ్యామ్ చెల్లి తన అన్నయ్య ట్యూషన్ కు రాలేదని చెప్పేసి చూడగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెంటనే స్పందించి అన్నయ్య వెంటనే ఆ ఇంటి నుంచి బయలుదేరారు ట్యూషన్ కని చెప్పగా, సో ఇద్దరు వ్యక్తులు కూడా వెంకటేష్ తో పాటు సాయి స్వదీప్ ఇద్దరు వ్యక్తులు కూడా ట్యూషన్ కు వెళ్ళకుండా సో వేరే చోటుకి వెళ్ళినట్టుగా అయితే పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సీసీటీవీ ఫుటేజీలు కూడా జల్లబడతా ఉన్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేసుకుని మాదాపూర్ పోలీసులు దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. అసలు పిల్లలు కావాలని ఎక్కడికైనా వెళ్ళారా, లేకపోతే వారిని ఎవరైనా ట్రాప్ చేసి కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి రైల్వే స్టేషన్ తో పాటు పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ ల యొక్క సీసీ ఫుటేజ్ కూడా తీసుకొని పరిశీలిస్తా ఉన్నారు సౌమ్య. అయితే విజయ్, దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తూ ఉన్నారు? ఇద్దరు కూడా క్లాస్ లో చురుకుగా ఉండే వాళ్ళంటూ కూడా మంచి స్నేహితులు అంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. ఇటు సాయి స్వదీప్ కుటుంబ సభ్యులు కావచ్చు, సూర్య వెంకటేష్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా సో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. సో ఇలా సడన్ గా అదృష్టం అవడం అనేది వాళ్ళకు కూడా విసిపోయే విషయంగా అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పోలీసుల ఎదుట వారికి సంబంధించి అంటే కుటుంబంలో కానీ లేకపోతే స్కూల్లో కానీ ఏమైనా తగాదాలు లాంటివి గొడవలు లాంటివి ఏమైనా పడ్డారా అని చెప్పి పోలీసులు ప్రశ్నించినప్పుడు సో ఇద్దరు మంచి కోఆర్డినేషన్ తో ఉండేవాళ్ళు, మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి స్థానికంగా స్కూల్లో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీని కూడా స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళకు ఆ విద్యార్థులకు ఇతర విద్యార్థులతో ఏమైనా గొడవలు ఇట్లా ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉంటాం. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.